ఒకప్పుడు మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఎందుకంటే అది భారతదేశంలో భాగం, హిందూ దేశం. అయితే మతం ముస్లింలు అక్కడికి వెళ్తారంటూ మిగతా వాళ్ళని కూడా అక్కడికి మార్చి, అక్కడికి వచ్చినటువంటి హిందువులు వాళ్ళందరినీ మార్చేసి లేదంటే చంపేసి అది మతరాజ్యాల కింద మార్చుకున్నారు. మత మూర్ఖత్వంతో ఎట్లుంటారో ఆ దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ చూస్తే ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం చూస్తే కనబడుతుంది. పాకిస్తాన్లో కొంచెం బెటర్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే. బట్ అది మత మూర్ఖత్వం ఎట్లుంటుందో అక్కడ ఆలయాల విధ్వంసం ఇవన్నీ చూసాం. అయితే అట్లాంటి ఒక రాడికల్ సిస్టంలో కాకుండా మతం మనం పాటించాలి, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మతాన్ని వాళ్ళని పాటించుకొనియండి, కాకపోతే మనం మాత్రం వాళ్ళ మతానికి ప్రత్యేకించి ప్రాధాన్యత ఇవ్వం అన్నటువంటి ధోరణి ఉండేది అరబ్ దేశాలు, ఎస్పెషల్లీ అరబ్ దేశాలకు పెద్దన్న సౌదీ అరేబియా. దాంతోపాటుగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన వాళ్ళు మారాలి అన్నటువంటి ఉద్దేశంతో విదేశాల్లో చదువుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛను అనుభవించినటువంటి వాళ్ళే ఇప్పుడు యువరాజులుగా ఉన్నారు అరబ్ దేశాలు. కాబట్టి వాళ్ళు అక్కడ మార్పులు తీసుకొస్తున్నారు. దుబాయ్లో కానీ సౌదీ అరేబియాలో కానీ ఇట్లాంటి చోట్ల. ఇప్పుడు సౌదీ అరేబియాలో అట్లాగా మహమ్మద్ బిన్ సల్మాన్ మార్పులు తీసుకొచ్చారు. పెట్రోల్ మీదనే డిపెండ్ అవ్వడం కాకుండా భవిష్యత్తులో ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, సర్వీసెస్ గ్రోత్ కావాలి, తద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు, ఆడపిల్లలకు కూడా అవకాశాలు కల్పిస్తూ డ్రెస్ పరమైన కోడ్లు తీసేస్తూ సిస్టమ్ వైపుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చేటటువంటి పరిస్థితి ఉందని స్వయంగా ఆయనే ప్రకటించారు. తాజాగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒక అతను కలిసినటువంటి సందర్భంలో నా ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి, ఇజ్రాయెల్తో మా సంబంధాల పునరుద్ధరణ అన్నటువంటి నేపథ్యంలో నన్నే ఏదైనా చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పుకురావడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.